భగవద్గీత కించిదధీత గంగాజలలవ కలికాపీత. ఇది శంకరాచార్యుల వారి మాట. వారు ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రాశారు, అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎన్ని చేసినప్పటికీ వారు ఒక మాట చెప్పారు, మిగతావన్నీ పక్కన పెట్టండి, కానీ కొంతైనా భగవద్గీతను చదవండి. మన వాళ్ళు కొంతమంది చెప్పారు, అయ్యా గీతను చదివితే మన నుదుటి గీత మారుతుంది అని. కాబట్టి గీతకు సంబంధించిన వైశిష్ట్యం గురించి నేను మీకు చెప్పవలసిన అవసరమే లేదు. కానీ భగవంతుడు శ్రీకృష్ణుడు గీతాచార్యుడు అర్జునుడికి సంస్కృత భాషలో గీతను బోధించాడు. ఏ భాషలో భగవంతుడు గీతను మనకు అందించాడో ఆ భాషలోనే నేరుగా మనం ఆ భగవంతుడి వచనాలను మాటలను అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుంటుంది. ఎందుకంటే వ్యాఖ్యానాలు, దానికి సంబంధించిన అనేక పండితులు రాసిన పుస్తకాలు లేదా ప్రవచనకారులు చెప్పిన విషయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మూలం చాలా ముఖ్యం కదా. కాబట్టి ఎవరైతే భగవద్గీతను చదివి సంస్కృత భాషలో నేరుగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. అదేమిటంటే సంస్కృత భారతి వారు ప్రచురించిన గీతా సోపాన పుస్తకాలు. ఇవి మొత్తం 5 పుస్తకాలు. అంటే ప్రారంభంలో భగవద్గీత ద్వారా సంస్కృత భాషను బోధిస్తారు. సంస్కృత భాష మీద పట్టు సాధించిన తర్వాత మీరే స్వయంగా భగవద్గీత శ్లోకాలను స్వయంగా చదివి పదవిభాగం చేసుకొని వాటి అర్థాన్ని కూడా మీరు స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీటిలో 5 పుస్తకాలు ఉన్నాయని చెప్పాను కదా. మొదటి 3 పుస్తకాలు భగవద్గీత ఆధారంగా సంస్కృత భాషను నేర్పించే పుస్తకాలు. చివరి 2 పుస్తకాలు భగవద్గీత ప్రతి శ్లోకాన్ని బోధించే పుస్తకాలు. ఆ విధంగా మీరు సాక్షాత్తుగా ఆ భగవంతుడి యొక్క వాణిని సంస్కృత భాషలోనే అర్థం చేసుకోగలుగుతారు. దీంట్లో సంస్కృతము నేర్చుకుంటారు, భగవద్గీత అధ్యయనం కూడా పూర్తి అవుతుంది. మొత్తం 18 అధ్యాయాల అధ్యయనం కూడా అయిపోతుంది. కనుక మీరు సంస్కృత భారతి వెబ్సైట్ ద్వారా ఈ పుస్తకాలను అందుకోండి. ఒకవేళ పరీక్ష అనేది ఉంటే మనకు చదువుకోవడానికి ఒక ప్రేరణ ఉంటుంది అనుకుంటే మీరు పరీక్ష కూడా రాయొచ్చు. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి అనేది నా విజ్ఞప్తి. భరత భువి పరిలసిత కావ్య మనోజ్ఞ భాషా సంస్కృతం.